శివ గారు ఏమైంది? ఆపరేషన్ 42,000 రూపాయలు వచ్చింది. నీకు 47,000 రూపాయలు వచ్చిందయ్యా. బండారి ఈరమ్మ చనిపోయినాడా? అయ్యో, ఎన్ని రోజులు అయింది? అయ్యో, నీకు 47,000 రూపాయలు వచ్చిందమ్మా. ఎందుకని? స్టమక్ అంతా బీపీ డౌన్. అయ్యో, 33,000 రూపాయలు వచ్చింది నాన్న. ఎట్లా ఉంది ఇప్పుడు? 24,000 రూపాయలు వచ్చిందా నీకు? ఏమైందా? ఆటో మీద పడిపోయిందా? అయ్యో, నీకు 37,000 రూపాయలు వచ్చిందయ్యా. బాగానే ఉంది. ఇప్పుడు 20,000 రూపాయలు వచ్చిందయ్యా. 18,000 రూపాయలు వచ్చిందా? ఏమైందమ్మా? గర్భసంచి ఆపరేషన్ 23,000 రూపాయలు వచ్చిందమ్మా. సరే, 20,000 రూపాయలు వచ్చిందమ్మా. ఏమైందమ్మా సుజాత? కిడ్నీ రాళ్ళు. 21,000 రూపాయలు వచ్చిందమ్మా. ఏమ్మా ఏమైంది? నీకు 26,000 రూపాయలు వచ్చిందమ్మా. అక్క కూతురు లంగ్స్ డెవలప్ కాలేదు పాప పుట్టినప్పుడు, సో ఆపరేషన్ చేసి ఎట్లా ఉంది ఇప్పుడు? 1,23,000 రూపాయలు వచ్చిందయ్యా అత్యధికంగా. నాన్నకు డయాలసిసా జరుగుతుందా ఇప్పుడు? ఓకే, 67,000 రూపాయలు వచ్చిందయ్యా. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందా? 1,15,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు. సరే, కొన్ని కనపడుతుంది. ఎట్లా ఉంది? ఆపరేషన్ చేయించినావా? 21,000 రూపాయలు వచ్చిందయ్యా. ఏమైంది? సిజేరియనా? ఇక్కడ దేశాయ్ హాస్పిటల్ ట్విన్స్. ఎట్లా ఉంది ఇప్పుడు? బాగున్నారు. పేర్లు? వైభవ్, వైష్ణవి. నీ కూతురేనా? సంతోషం, కంగ్రాచులేషన్. 20,000 రూపాయలు వచ్చింది అన్న. కిడ్నీస్ రాళ్ళ? ఎట్లా ఉంది ఇప్పుడు? హార్ట్ ప్రాబ్లం. హాస్పిటల్ అడ్మిట్ అయినావా? ఎట్లా ఉంది ఇప్పుడు? నమస్తే అమ్మా. నాకు ఆయాసం వచ్చి అడ్మిట్ అయినాం సార్. ఇక్కడ హార్ట్ది గాలి తక్కువ వచ్చింది, మళ్ళీ హెర్నియా ప్రాబ్లమ్ని ఆపరేషన్ చేసుకున్నాం. ఎట్లా ఉందమ్మా? బాగుంది. ಇದು ರಿವರ್ ಕೀರ್ತಿ సార్. నీకు 1,11,000 రూపాయలు వచ్చింది. ఎట్లా ఉంది ఇప్పుడు? యాక్సిడెంట్ అయిందా? ఎట్లా ఉంది ఇప్పుడు? నీకు 41,000 వచ్చిందయ్యా. నీకు 96,000 రూపాయలు వచ్చిందయ్యా. 32,000 రూపాయలు వచ్చిందయ్యా. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరినారో వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా బిల్లుల్లో కొంత వీళ్ళకు ఉపశమనం కలిగించేలాగా, సంబంధం లేకుండా, అంటే పేదవాళ్లకు ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అలాగే మిగతాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా వివిధ రకాల కార్డులు ఉన్నాయి, లేదా బీమా ఉంది వాళ్ళకి. ఎవరికైతే ఈ బీమాను దాటి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఇంట్లోనైనా సరే, ఇక్కడ ఒక తమ్ముడిని చూస్తూ ఉన్నాను, క్యాన్సర్ వచ్చింది, తలకి మెదడు క్యాన్సర్ వస్తే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. చిన్న వయసులో వచ్చే సమస్య. అతనికి 1,46,000 రూపాయలు అట్లా పరిహారంగా ఇచ్చాం. అలాగే చాలామందికి లక్షలాది రూపాయలు ఇచ్చాం. మొత్తం కలిస్తే సుమారుగా 14,45,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు ఈరోజు పంపిణీ చేశాను. నేను ఇలా పంపిణీ చేయడం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది 9వసారి. సో ప్రతి నెల కూడా ఎవరెవరికైతే ఆదోని చుట్టుపక్కల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి తీసుకెళ్ళి వాళ్లకు ఎంతో కొంత డబ్బులు వచ్చి ఉపశమనం కలిగించేలాగా. ఇంట్లో ఎవరికైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే అప్పుల పాలైపోయే పరిస్థితి, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇప్పటికీ పేద మధ్యతరగతి వారిలో ఉంది. వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో రకాల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో సుమారుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలు
సుమారుగా కోట్లాది మందికి ఈరోజు మనము నరేంద్ర మోదీ ప్రభుత్వం కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున బీమాని ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆరోగ్యం అన్నది నిజంగా కష్టంగానే ఉంది. మధ్యతరగతి వారికి కూడా కష్టంగానే ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, సమస్యను తొందరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఏమీ కాదులే అని ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.